గుడ్ ఈవినింగ్ దినప్రియ. బిస్వా న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ సర్కారేనని ఆ పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. షాద్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల అవినీతి రాజ్యానికి స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను చూశారు. ప్రస్తుత కాంగ్రెస్ వైఫల్యాలను కూడా గమనిస్తున్నారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. తెలంగాణ వికాసమే మా లక్ష్యమని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో బుధవారం షాద్ నగర్ లో బీజేపీ నేతలతో కలిసి పోస్టర్ను విడుదల చేసిన ప్రేమేందర్ రెడ్డి ఈ పర్యటన కేవలం ఆరంభం మాత్రమేనని, తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతాము అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తోంది అని, రైతు భరోసా, రుణమాఫీ, మహిళలకు ఆర్థిక సాయం వంటి పథకాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. అంతేకాకుండా లోపల కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 15 లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ అభివృద్ధి కోసం వెచ్చించింది అని, మోదీ నాయకత్వంలోనే వికసిత తెలంగాణ సాధ్యమని ఆయన పేర్కొన్నారు. మోదీ పర్యటనను విజయవంతం చేయాలి అని ప్రజలకు, పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులు, తర్వాత సీనియర్ నాయకుల సమావేశం ఈరోజు నిర్మించుకున్నాం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము 10వ తారీఖు నాడు పేరెడ్ గ్రౌండ్లో 4 గంటలకు నరేంద్ర మోడీ గారి సభ జరుగుతుంది, బహిరంగ సభ. ఆ యొక్క సభకు ఈ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున ప్రతి మండలం నుంచి 500 మంది ప్రజలకు పెద్ద ఎత్తున తరలి రావాలని, యువత గురించి యువతకు సపరేటు, మహిళల గురించి సపరేటు, తర్వాత ఏదైతే ముఖ్య కుల సంఘాల గురించి వాళ్ళకు ఒక వెహికల్ పెట్టి, డాక్టర్స్కు, తర్వాత అడ్వకేట్స్కు అందరికీ కూడా డివైడ్ చేసి ఈరోజు సమావేశం నిర్వహించుకున్నాం. మండల వారీగా, బూత్ వారీగా 4 గంటలకు పరేడ్ గ్రౌండ్స్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి షాద్ నగర్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని వారి అందరికీ కూడా సవినయంగా భారతీయ జనతా పార్టీ ఆహ్వానం పలుకుతుంది. దీనికోసం వాతావరణ నిర్మాణం కావడం కోసం సోషల్ మీడియా, తర్వాత డిఫరెంట్ యొక్క కరపత్రాలు, పోస్టర్సు, అదేవిధంగా ఫ్లెక్సీలు, బ్యానర్సు, దీని ద్వారా విస్తృతమైన ప్రచారం నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇక్కడ ఈ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఇప్పుడు మేము పాల్గొన్నాం. ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి నేను ప్రజలందరికీ కూడా సవినయంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పాలన గాలికి వదిలేసింది, రైతులను నట్టేట ముంచింది. ఒక్క వాగ్దానాన్ని కూడా ఇంతవరకు సంపూర్ణంగా నెరవేర్చలేదు. 14 పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి వరంగల్లో రైతు డిక్లరేషన్ అని పెట్టి చెప్పిళ్ళు రాహుల్ గాంధీతోని ప్రకటింపజేసింది. ఇంతవరకు ఒక్క పంటకు కూడా అది బోనస్, సన్న బియ్యం అని, సన్నవడ్లు అని చెప్పింది. ఇంతవరకు దొడ్డు వడ్లకి ఇవ్వలేదు, సన్నవడ్లకి ఇవ్వలేదు, ఎప్పుడు మొత్తం ఇవ్వలేదు. రైతు బంధు అందరికి ఇస్తామన్నారు. మధ్యన కొద్ది మందికి ఇవ్వడం తప్పితే ఇంతవరకు అందరికి ఇవ్వలేదు. ఇప్పుడు ఈ సీజన్లో, పోయిన సీజన్ ఇవ్వలేదు, ఈ సీజన్లో అందరికి ఇవ్వలేదు. ఇంతవరకు 78 లక్షల మంది రైతులు ఉన్నారు. అందులో సగం మంది కూడా ఆ విధంగా ఇవ్వడం. రుణమాఫీ పూర్తిగా చేయలేదు. కౌలు రైతుల అకౌంట్లో పైసలు ఇస్తామన్నారు. ఎన్ని మాటలు చెప్పిన అధికారానికి బొంకిళ్ళు. ఈ ప్రభుత్వం అబద్ధాల ప్రభుత్వమే. మహిళలకు 2500 అకౌంట్లో ఇస్తామని చెప్పి, పెన్షన్ ఇస్తామన్నారు 4000, యువతకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇవాళ ఎక్కడ ఇచ్చిల్లని అడుగుతున్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి చేసింది, ఆ నాయకులను జైల్లో పెడతామన్నారు. ఇవాళ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమైందంటున్నా. ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఎందుకు వేస్తలేరు మీరు? వాళ్ళు అవినీతి చేసిందని మీరు చెప్పింది కదా. మేము వస్తే జైలు పంపిస్తామన్నారు కదా, ఫోన్ ట్యాపింగ్లో పంపిస్తామన్నారు. ఇంతవరకు ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. తర్వాత విద్యుత్ కొనుగోలు అన్నారు, కాళేశ్వరం అన్నారు, అది రేస్ దాంట్లో అన్నారు, గొర్రెల దాంట్లో అన్నారు. ఏమైనా అంటున్నా నేను. అంటే మీరున్న వాళ్ళు మిలాఖత్ అయిపోయిందని దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఒకరికి లోపల ఏం ఒప్పందం జరిగింది.
ఎన్ని వందల కోట్ల ఒప్పందం జరిగింది లోపల మీకు వాళ్ళకు. ఎక్కడ అడ్జస్ట్ అయిపోయిన్లు. ఇవాళ అడ్జస్ట్ అయిపోయి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం బీజేపీని విమర్శిస్తున్నారు మీరు వాళ్ళు కలిసి. కానీ దేశం మొత్తంలో భారతీయ జనతా పార్టీ వస్తున్నది. ఇవాళ నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్నాడంటే అభివృద్ధిని వెంట తీసుకొని వస్తున్నాడు. అందుకోసమే ఈ మీటింగ్ మేమేమంటున్నామంటే వికసిత్ తెలంగాణ కోసం, వికసిత్ భారత్ కోసం తెలంగాణ ప్రజలు, దేశం కోసం నరేంద్ర మోడీ కోసం మేము అంటే తెలంగాణ అనే పేరుతోని ఈ మీటింగ్ నిర్వహిస్తున్నాం. ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమం 15 లక్షల కోట్ల రూపాయల యొక్క నిధులను గత 12 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు వెచ్చించింది. నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, తర్వాత కిసాన్ సన్మాన్ పథకం కింద డబ్బులు కావచ్చు, మహిళలకు ఇస్తున్న ఇవి కావచ్చు, అనేక రకాల పథకాలు ఎవరికైతే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కావచ్చు, తర్వాత ప్రజలకు ఇవాళ అనేక ముద్రా లోన్లు కావచ్చు, స్వానిధి పథకం కింద ఇస్తున్న యొక్క డబ్బులు కావచ్చు. ఈరోజు అన్ని వర్గాలను కూడా ఇవాళ అభివృద్ధి చెందే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఆలోచిస్తుంది. దేశమంతా బీజేపీ వస్తున్నది. అందుకోసమే తెలంగాణ రావాలి. వస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని కోరుకుంటున్నారు. ఎందుకంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో మనం చెప్పవలసిన అవసరం. కవిత చెప్తున్నది సరిపోతుంది. మొత్తం అవినీతి భయమని ఆమె చెప్తున్నది, అలా బిడ్డే చెప్తున్నది. ఇంకా మనం మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ చూడడానికి 10 ఏళ్ళు పట్టింది. కాంగ్రెస్ 2 ఏళ్ళు చాలు. ఇది మొత్తం అవినీతిమయం. కాంగ్రెస్ ఏంటంటే సింగిల్గా కుటుంబం దోసుకున్నది. వీళ్ళు గుంపులుగా దోసుకుంటారు. కాంగ్రెస్ మంత్రులు గుంపులు, ఎక్కడ చూడు భూములు, ఎక్కడ చూడు అవినీతి, ఎక్కడ చూడు ఇదే పని మొదలు పెట్టేసి. కమిషన్ల ప్రభుత్వం 30% కమిషన్. సెక్రటరియట్ నుంచి మొదలుకొని కింది వరకు ఏదైనా అభివృద్ధి ఏదైనా జరిగిన దానికి కనుక బిల్ రావాలంటే 30%. అందుకోసమే ఈ 2 పార్టీలకు ఆల్టర్నేటివ్ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ తప్పక వస్తున్నది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. నరేంద్ర మోడీ గారి మీటింగ్ అనేది ఇది ఆరంభం. రాబోయే రోజులలో సమస్యలపైన కానీ లేకపోతే ఇలాంటి సభలు కానీ సమావేశాలు కానీ అనేక నిర్వహిస్తాం. తెలంగాణలో తప్పక మార్పు వస్తుంది. మార్పు కోసం యువత కూడా ముందుకు రావాలని మేము కోరుతున్నాం. మహిళలు కూడా ఇవాళ మహిళా రిజర్వేషన్కు వ్యతిరేకులు వీళ్ళు. బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 ఒకటే. తెలంగాణకు డీలిమిటేషన్ రాకుండా చేసిండ్రు. తెలంగాణ సీట్లు పెరిగేది, సీట్లు పెరగకుండా చేసిండ్రు. వాళ్ళకు సీట్లు పెరగద్దు, మహిళలకు సీట్లు రావద్దు. దేశంలో పెరిగేది ఇక్కడ పెరిగేది. అరే 17 నుంచి 26 సీట్లే పార్లమెంట్ సీట్లు. వీళ్ళు ఏం చేయగలుగుతున్నారని నేను అంటున్నాను. ఇవాళ వీటిని అడ్డుకున్నది వీళ్ళు కాదా అని నేను అడుగుతున్నాను. కేవలం వాళ్ళ స్వార్థం కోసమే ఇటువంటి పని చేసిండ్రు. వాళ్ళు గెలవం ఎలక్షన్లలో అనే యొక్క భయంతోనే సీట్లు పెరగనీయలేదు, మహిళలకు రిజర్వేషన్ రానియలేదు. అయినా తప్పక మళ్ళీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తుంది. అందుకోసమే ప్రజలందరికీ మేము తెలంగాణ ప్రజలతో మమేకమవుతాం. తెలంగాణ ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం, తెలంగాణలో అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం పైన పోరాటం చేస్తాం. ఇది ప్రారంభం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని మీరు చెప్పిన మాటలను నెరవేర్చాలని ధాన్యం తీసుకొచ్చి కళ్ళలలో పోతే అది కొట్టుకపోతున్నాయి. దానికి కొనే నాదు లేదు. ఇంతకంటే చేతగాని ప్రభుత్వం ఏదైనా ఉంటుందా అని నేను అడుగుతున్నాను. కొద్ది కేంద్ర ప్రభుత్వం FCI తీసుకుంటున్నది. నువ్వు కనీసం మీడియేషన్ పాత్ర కూడా నిర్వర్తించలేకపోతున్నావు. పంట మార్పిడి అన్నారు, పంట మార్పిడి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. యువత విషయంలో కూడా అన్యాయం చేసిండ్రు. దళితులకు 10 కాదు 12 లక్షలు ఇస్తా ఉన్నారు దళిత బంధు. ఏమైందని అడుగుతున్నారు. అన్ని వర్గాలకు అన్యాయం చేసింది. కాంగ్రెస్ అంటేనే కరప్షన్. అందుకోసమే మేము బీజేపీ ఇవాళ ముందుకు వస్తున్నది. ఈ యొక్క మీటింగ్తో ముందుకు వస్తుంది. మీటింగ్ సక్సెస్ చేయవలసిందని అతను